లైఫ్ లో ట్రావెలింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ బ్రో. ట్రావెల్ చేయి. మాక్సిమం నేను ఎంతమంది స్టూడెంట్స్ అయితే చూసినో వాడు ఏ కంట్రీకి అయితే పోతాడో దాని పక్క నేబరింగ్ కంట్రీస్ కూడా వాడు పోనే పడు. ఒకవేళ నువ్వు యూకే చదువుకున్నట్టయితే యూరోప్ చాలా దగ్గర ఉంటది. నువ్వు అక్కడ నుంచి డిఫరెంట్ కంట్రీస్ కి పోయినావంటే ఏంటంటే డిఫరెంట్ కల్చర్స్ నీకు అర్థమవుతుంది. సోలో ట్రిప్ ట్రావెల్ చేయి, హాస్టల్స్ లో ఉండు, నెట్వర్కింగ్ చేయి. చెప్పలేము ఎక్కడ ఏ జాబ్ ఆపర్చునిటీ వస్తుందో. మాక్సిమం ఏంటంటే ఎక్స్ప్లోర్ చేయి. ఎవ్రీ ఇయర్ ఇండియాలో 14 లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతారు. అందులో అబ్రాడ్ పోయేటోళ్ళు హార్డ్లీ 10% కూడా లేరు. సో నువ్వు చాలా చాలా లక్కీ. నువ్వు టైం వేస్ట్ చేయకు. మాక్సిమం ట్రావెల్ చేయు, డిఫరెంట్ కంట్రీస్ కి పో. అక్కడ పోతే ఏమవుతుంది, డిఫరెంట్ కల్చర్స్ ఎట్లున్నాయి, అట్లీస్ట్ నీ వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అవుతుంది. అక్కడ జాబ్ ప్లేస్మెంట్స్ ఎట్లున్నాయి, ఏ కెరియర్ కి ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. సో ఒకవేళ నువ్వు అబ్రాడ్ లో చదువుతున్నట్టయితే వెన్ ఎవర్ యూ గెట్ 7 to 10 days టైం, జస్ట్ గో ఫర్ ఎ ట్రావెల్ అండ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్. సో మీకు కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ రీచ్ క్యాడ్మస్ ఓవర్సీస్ మన దగ్గర వీడియో కౌన్సిలింగ్ ఉంది. నేను ప్రాక్టికల్గా చెప్తాము మీ ప్రొఫైల్కి ఏది బాగుంటుంది, ఇంకోటి నీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది, ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. అండ్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.